చెప్తానా లేదు పాట నన్ను నేనే ఉన్నా ఇక బిడ్డ నాకేమన్నా ఉంటే నేను గిట్ల ఉంటున్నా మరి ఏమైంది అయ్యో నాకు ఎట్లున్నది అగౌరమ్మ పెళ్లి చేసుకుంది కదా మీ కోడలు హర్షినా వర్షినా మాకు తెలియదు తల్లి మా ఇంటికి ఎందుకు వస్తాను రాత్రి అయితే ముసలోడు ఏడిసి బువ్వ కూడా అంబలు కూడా తాగలేదు మా పరిస్థితి మరి ఎందుకు మీ వాడు అట్లా తిరుగుతాడు ఎందుకు అట్లా ఖరాబ్ చేస్తాడు జనాలు కడుపు పాడుగాను నా కడుపే మంచిది కాదు అంతేనా అంతే ఏడిసి ఏడిసి అద్దయితా అన్నాము మాకు బువ్వ ఎట్లా దొరుకుతుందో మేము తింటానమా లేదా ఉంటానమా ఇలా పోలీసులు వచ్చిందట మా ముసలోడు పొద్దుల్లా వేసుకుంటాం నువ్వేదో పప్పన్నం పెడతావని ఇటు దాకా వచ్చిన నేను చాలా మొక్కుతా గట్లా నాకు కానీ నాకు ఏదన్నా ఇల్లుదో జాగదో ఒక సాయం చేయండి మేము గరీబులం అవ్వాలి మీ గగౌరవ దగ్గరనే కోట్లు ఉన్నాయి అంట ఆ ₹1 ఉంటుంది గిట్టనే ఉండునా మరి ఎందుకు అట్లా ప్రచారం అవుతుంది మాకు తెలియతాలి మీడియోలు చేసేటి మీడియోలు మరి మీ పెళ్ళి కాదు మీ వాడు ఆపరేషన్ చేసుకున్నాడు కదా పెళ్ళి ఇట్లా చేసుకున్నాడు అలా దాని అన్న వచ్చినప్పుడు తీసుకుపోయిందట తీసుకుపోయితే మర్రపోయిందట దాని మీద మన పోయా నా కొడుకుని ఏందో చేస్తాడు కానీ అంతేనా అంతే మరి నీ కొడుకే మరి ఆమెను పట్టుకొని తిరిగి పెళ్లి చేసుకున్నాడు కదా మాకు తెలియదు తల్లి మేము ఈ ఈ పోరగాళ్ళతో ఉంటే నేను పెళ్లి చేయకపోదును చేయదు అయినా మీ వాడు కలిసిపోయాడు కదా మళ్ళీ ఈమె తీసుకొచ్చి ఏం చేస్తాడు మన్ను బుక్కుతాడు వాళ్ళు చచ్చిపోని ఎన్నన్న పోని మాకు అవసరం లేదు కానీ మా ఇంటికాడ మీడియాలు రావద్దు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తలేదు ఆ సారే మాకు ఘోరమైంది నువ్వు ఏడుతాను అని తెలిసి వచ్చిన ఏడ్చుడు కాదు నిన్నడుచుంది మా బతికేందో ఇప్పుడు మాకు పెద్ద కోడలు ఇంటికి ఏందో లోన్ పెట్టుకునే అందుకు పోయింది అయితే ఊడ్చిన అందులోనే అందుకుంటామా అంతే ఉంటామా ఒక చిన్న పోరాడు ఉన్నాడు మాకు ముసలి వాళ్ళకి ఇద్దరికి ఉన్నాడు సరే పెళ్ళికి మిమ్మల్ని విలువలే పిలుస్తా కదా ఏదన్నా చేసి కాదు ఇప్పుడు అగౌరి పెళ్లి చేసుకున్నారు కదా మమ్మల్ని పిలిచి పెళ్లి చేసుకున్నాడా మేము చేసినామా మాకు తెలియదు పెళ్లి చేసుకుంటారు మాకు తెలియదు తల్లి మేమేం చెప్పు మా మైండ్ కాదు సృష్టి ఇలా ఉంటుంది ఇజ్జత్కు మేము అన్నం పోతలేదు అంతేనా ఇజ్జత్